మామూలు ఎగ్జామ్ అనుకుంటున్నారా పిచ్చర్ల లెక్క ఏంటి జేబులో ముందు రానమ్మా రేపు టెన్షన్ ఎగ్జామ్ నంబర్ ఎయిట్ థర్టీకి ఉండాలి రేపటి నుంచి చెప్తాను ఒక్కరానా కదా కళాశాల రుద్రాంగి మరి మా యొక్క ఇంటర్మీడియట్ ఆదేశాల మేరకు ఒక్క నిమిషము లేట్ ఉన్నా కూడా అలర్ట్ చేయడం అనేది జరగదు. కాబట్టి బోర్డు యొక్క ఆదేశం ప్రకారం మాకు 8:30కే కళాశాల ఆవరణలు ఉండాలి. అన్నీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైతే అలర్ట్ చేసిన రూమ్లలో వాళ్ళు పోయి కూర్చుండి మరి అన్నీ అయిన తర్వాత కూడా మరి ఎవరి స్క్రీనింగ్ చేసిన తర్వాత చిట్టులు ఉంటే కూడా మరి వాళ్ళకి తీసుకొని మన కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా స్క్రీన్ చేసిన తర్వాతనే ఎవరి తాట చిట్టు లేకుండా కాముగా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా మరి పరీక్షలకు భయపడకుండా మరి సహజంగా వచ్చి నిజాయితీగా ఉండి పరీక్ష రాయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు 28 నుంచి మార్చి 14 వరకు జరగబోయే ఎగ్జామ్లు మరి 14 తారీఖు జరుగుతాయి. అందరూ కూడా ఎటువంటి ఎమోషన్ కాకుండా చాలా విజయవంతంగా చేయాలని పిల్లలకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళు దూరం ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా బస్ సౌకర్యాలు చేయాలని మా DOCS మీటింగ్లో కూడా డిఐఓ గారు చెప్పడం జరిగింది. డిఐఓ ద్వారా మరి కలెక్టర్ ద్వారా కూడా బస్సులు అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు మాకు మానాల నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్లకు లేట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా బస్సు అలాట్ చేయడం అనేది జరగాలని విద్యార్థులు కోవడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ 87 మంది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కాబట్టి 5 ఆబ్సెంట్ అయినలు. అదేవిధంగా రేపు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారు కాబట్టి రేపు 60 మంది అలాట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి రేపటి ఎగ్జామ్ కొరకు కూడా ముందుగానే కూడా మేము మరి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఫ్లయింగ్ కార్డు అదేవిధంగా SI వచ్చి కూడా అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ ఆధ్వర్యంలో MRO కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ సమక్షంలో మరి ఈరోజు ఎగ్జామ్ అనేది చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది. కాబట్టి ఎటువంటి అనేది జరగకుండా విద్యార్థులకు వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్ కానివ్వండి అన్నీ కూడా సౌకర్యాలు ANM రావడం జరిగింది. మరి కార్డ్స్ కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి మరి ఈరోజు చాలా చక్కమైనటువంటి ఎగ్జామ్ను నిర్వహించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మరి ఎటువంటి కాకుండా మరి ఈ సంవత్సరం కళాశాలలో మంచి మార్కులతో విద్యార్థులు పాస్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి మేము ముందే వాళ్ళకు ఒక ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో పాస్ కావడం అనేది మా యొక్క తపన. కాబట్టి విద్యార్థులందరూ కూడా మాకు మరి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి రిజల్ట్ తెచ్చి మన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు తెస్తారని మేము ఆశిస్తున్నాం జరుగుతుంది.